హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అందరికీ యోగా డే శుభాకాంక్షలు మాస్టర్స్. మరి జూన్ 21వ తేదీనే మన ఐక్యరాజ్య సమితి చక్కగా మనమందరము యోగా డే జరుపుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా చక్కగా ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ఐక్యరాజ్య సమితి ఈ యోగా దినోత్సవాన్ని ప్రారంభించింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎన్నో దగ్గరలా చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. మరి విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్కి. అంటే ఎంత ముఖ్యమైనదో మనము గుర్తించవచ్చు ఫ్రెండ్స్. మన పురాతన కాలం నుండి ఈ యోగాకు ప్రాముఖ్యత అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది నిజంగా ఇది ఒక మతానికి సంబంధం, దీనితో ఎటువంటి మతానికి సంబంధం లేదు ఫ్రెండ్స్. మన పురాతన వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, జైన బౌద్ధ మతాలు చెప్తూ ఉన్నాయి, మరి ఇస్లాం మతము అందరూ చెబుతూ ఉన్నారు. అందరూ దీనిని పాటిస్తూ ఉన్నారు కూడా. ఇది ఎప్పుడూ ఒక మతానికి సంబంధించినది కానే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆత్మ, శరీరము, మనసుల కలయికనే మరి పతంజలి మహర్షి ఆ సంయోగమే మరి ఏమన్నారు, అష్టాంగ యోగము. ఆ యోగము అంటే ఆ కలయిక గురించి చెప్పారు ఫ్రెండ్స్. ఎంత చక్కగా వివరించారు. అంటే చూడండి, ప్రతీదీ అంటే మనం యోగా చేయడం వలన మన మానసిక ప్రశాంతతతో పాటు మన చక్కని ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కని ఆరోగ్యం ఉండడం వలన శారీరక పటిష్టత, దృఢత్వము మనలో ఉంటుంది. మరి అంటే ఇది మన పురాతన 2,500 సంవత్సరాల కిందటనే ఉంది. మనం దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే మన సింధు నాగరికత అని ఉంది కదా ఫ్రెండ్స్. దాంట్లో ఎన్నో ముద్రలు, అంటే యోగా చేస్తున్న ముద్రలు అప్పటికే దొరికాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది ఒక అంటే నేను చెప్పినట్లు ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, అందరూ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దీన్ని యోగా అనే మాటకు అది ఫ్రెండ్స్ కలయిక, ఉపాయము, కూర్పు అని అర్థం అన్నమాట. మరి బౌద్ధం ద్వారా ప్రభావితుడైన పతంజలి మహర్షి యోగ సూత్రములు అనే గ్రంథాన్ని రచించి యోగాను 8 అంగాలతో కూడిన సమగ్ర సాధనంగా రూపొందించారు ఫ్రెండ్స్. అంటే అప్పటి నుంచి ఇది ఎంతో ప్రాముఖ్యత కూడా చెందింది. సాంఖ్యశాస్త్రము, మరి ఉపనిషత్తుల్లోనూ మరి ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, వైదికేతరమైన అంటే మన హిందూ మతంకి సంబంధించినవే కాకుండా జైన బౌద్ధ మతాలు, మరి ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, సూఫీలు అందరూ దీనిని పాటిస్తూ ఉన్నారు, యోగాను చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము, మానసికంగా మనము ఎంతో చాలా పటిష్టంగా, బలంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో ఒంటరితనం అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఆ ఒంటరితనంతో మరి చాలా డిప్రెషన్కి లోనవుతూ ఉన్నారు. ఆ డిప్రెషన్ నుంచి మనం బయటపడాలి అంటే ఈ యోగాని మనము మన డైలీ లైఫ్లో మనము ఒక అలవాటుగా చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నామనుకోండి, మనకు మానసిక ప్రశాంతత అనేది మన జీవితంలో లభిస్తుందన్నమాట. అంతేకాకుండా చక్కని శరీర సౌష్ఠవంతో పాటు మానసిక ప్రశాంతత, మరి శరీరం చక్కగా ఉండడం ద్వారా మనకు నిద్ర కూడా చాలా చక్కగా పడుతుంది. మరి రక్త ప్రసరణ కూడా చాలా చక్కగా జరుగుతుంది ఫ్రెండ్స్. గుండె కూడా చక్కగా కొట్టుకొని రక్త ప్రసరణ చాలా ఈజీగా జరిగి ఎంతో చక్కని ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక మత విశ్వాసాలతో ఎటువంటి సంబంధము లేదు. ఏ మతస్థులైనా యోగ సాధన చేసి పొందవచ్చని, దానితో ఎంతో ఏకాగ్రతను పొందవచ్చని, అలాగే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు, మానసికకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చనేది మన యోగులు, మన పెద్ద వాళ్ళు, మన సైంటిస్టులు కూడా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. చిత్తవృత్తిని నిరోధించడమే యోగము అని పతంజలి మహర్షి మరి చక్కగా వివరించారు ఫ్రెండ్స్. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మనసు చేసే అద్భుతాన్ని అనుభూతి చెందాలి అనేదే
నా కోరిక. అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే ఆ నా ఆశీస్సు మానవులందరూ ఏ మినహాయింపు లేకుండా తమ ఆనందానికి తామే కర్తలము అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి అలాగే ఒక మార్గాన్ని కూడా మనకు యోగా అందించింది. అంటే మనకు మన ఆనందానికి మనమే కారకులము, అది మనలోనే ఉంది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ ప్రస్తుతము ఇప్పుడు ఎలా ఉంది, అన్ని దగ్గరలా యుద్ధాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ విశ్వశాంతికి భంగం కలిగిస్తూ ఉంది కదా. ఆ కలిగిస్తూ ఉన్న మన అనేక సమస్యలకు యోగా ఏమిస్తూ ఉంది, మనకు చక్కటి పరిష్కారాన్ని కూడా చూపిస్తూ ఉంది. మన కోసము, మన సమాజం కోసము యోగా, మన కోసము మన సమాజం కోసము అని జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినంగా మరి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. చూడండి ఫ్రెండ్స్, మన కోసం మన సమాజం కోసం ఎంత చక్కగా వివరించారు. మరి అంతర్గతంగా ఉండే భగవంతుని శక్తి జాగృతం చెంది మన చుట్టూ సర్వవ్యాపితమైన భగవంతుడి శక్తితో కలిక చెందడాన్నే యోగా. అంటే మనలో ఉన్న భగవంతుడు, ఆ బయట ఉన్న భగవంతుడు ఒక్కటే అని తెలుసుకోవడమే యోగా అని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి యోగా అంటే మనము ఒక్క సూర్య నమస్కారాలు, ఆసనాలు, వజ్రాసనంలో కూర్చొని చేసేవే అని కాకుండా దాంట్లో ధ్యానము, యోగా, మరి శరీరాన్ని స్టిఫ్గా ఉంచడము, హఠయోగమే కాదు ఫ్రెండ్స్. ఇది చక్కగా ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రతి ఒక్క ఏ మతానికి సంబంధించింది కాదు. దీన్ని చేయడం వల్ల మన చక్కని ఆరోగ్యవంతులుగా కూడా ఉంటాము. డైలీ మన లైఫ్లో దీన్ని ఒక అలవాటుగా మార్చుకుందామా మరి ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం ఎలా చేయాలి అంటే చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి మాస్టర్స్. థ్యాంక్ యూ.